వీధి విద్యార్థి హాయ్ నమస్కారం, ఐఎమ్ జగదీష్. యూట్యూబ్లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీశాను, అవన్నీ చూసి మీరు ఆదరించారు. అలాగే ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి, అవన్నీ కాకుండా ఒక యూనిక్ షార్ట్ ఫిలిం మేము తీయాలని, అందరికీ అందించాలని ఎంతో ఆశగా ఇది చేస్తున్నాము. ఆదరిస్తారని తెలుసు. అన్నిటికీ మూలం డబ్బేనా? ఈ నేషన్, మన దేశం ఎట్టుపోతుంది, అది మీకు చూపెట్టడానికే ఈ షార్ట్ ఫిలిం. చదువుతున్నారు. మీ డాడీ దగ్గర ఇప్పుడు పైసలు ఉంటాయారా? మీ నాన్న దగ్గర ఉంటాయి కదా డబ్బులు, మీ డబ్బులు మీ దగ్గర ఉంచుకోండి రా. చూడవాడు రోజు మా ఇంటికి వచ్చి అన్నం తిని పోతాడు. డాడీ నాకు పాకెట్ మనీ ఇవ్వవా? ఇదిగోరా తీసుకో, 1000 రూపాయలున్నాయి. సాయంత్రము తొందరగా రా, కొత్త కంప్యూటర్ తెచ్చినా. చూసారా, పేదవాడు పేదవాడే, ఉన్నవాడు ఉన్నవాడే. ఈ వ్యత్యాసంతో ఎందుకు వీళ్ళ ఔన్నత్యాలు మారాయి? మన దేశాన్ని డబ్బు పాలిస్తుంది. చూసావా, ఉన్నోడు ఉన్నోడే. పేదోడు పేదోడే, ఉన్నోడు ఉన్నోడే. మీరు ఎంతకైనా మా కాలి కింద చెప్పురా. మీరు గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ రా, పోకిరి బాయ్స్ రా. మేము గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ ఉన్నాయి, కానీ మా దగ్గర డబ్బులు కానీ మానవత్వం నీతి ఉన్నది, నిజాయితీ ఉన్నది. ఈ మానవత్వం అన్నం పెట్టదురా, డబ్బు అన్నం పెట్టదు. మన దేశానికి పరిపాలిస్తుంది డబ్బేరా. అయ్యమ్మ రాత్రి కష్టపడి చదివిస్తున్నా, అదే మానవత్వం. తమ్ముడు, మీ అయ్య ఎడ పని చేస్తుండు? నా కంపెనీలో పని చేసుకుంటా మేము ఇచ్చిన పైసలతో మీకు కల్పిస్తుండు. అరే మాతో మాట్లాడే అవకాశం లేదని వెళ్ళిపోతున్నారా? ఇది హైదరాబాద్ యొక్క ఫేమస్ దోస్తానా. వీళ్ళు పేదవారే కానీ మస్త్ దిల్దార్. వీళ్ళ గ్యాంగ్ పేరు పోకిరి బాయ్స్. వీళ్ళ రూటే సపరేట్. వాళ్ళు మన లో క్లాస్ అన్నారు, అమ్మ డ్యూటీకి వెళ్ళింది, అయ్యా డ్యూటీకి వెళ్ళిండు, మందు ఒక స్పాట్ లో పెట్టినా. బియర్లు తీసుకురా, మేము తాగడానికి రెగ్యులర్ ఇద్దాం. అది తీసుకురా, ఫ్రిడ్జ్ లో పెట్టినా తీసుకొని తొందరగా రా. వీళ్ళది ఒక రిచ్ అండ్ రాయల్ లైఫ్. అమ్మా బాబు తాతలు కమాయించిన తిండి తిని వీళ్లకు పెడుతున్నారు. దాంతో డబ్బు ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఇలా రిసార్ట్లకు, హుక్కా హౌస్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు. మామ మన ముందు తూకాడిస్తున్నారు మామ వాళ్ళు. వాళ్ళ అవకాశం లేదు మామ, అంత సీన్ లేదు వాళ్ళకు. పోకిరి వాళ్ళు మన రేంజ్ ఏంది, వాళ్ళ రేంజ్ ఏంది చెప్పును.
బాయిపోతున్నని దాని మనసు బాయిపోతున్నని సరేనా సరే 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 బిడ్డ సరే ఓకే 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 రైట్ రా ఏమైందనా అలా అలా కామోట్లా దావత్ చేస్తురంట వాళ్ళే కరోడ్పతి అవలాద్ కరోడ్పతి అవలాద్ నానా పందులేరా గుంపులు గుంపులుగా వచ్చేది. సింహం 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 సింగిల్ గా వస్తుంది. రౌడీ నా పేరే రౌడీ కర్ర పట్టిన రౌడీ కత్తి పట్టిన రౌడీ 23 జిల్లాల్లో రౌడీలు ఎంత మంది ఉన్న రౌడీలకు రౌడీ నీది రౌడీ నే రౌడీ నే రౌడీ నే రౌడీ నే రౌడీ నే రౌడీ నే రౌడీ ఆ రౌడీలకు రౌడీ. హలో హలో యాదగిరన్నా నేను లడ్డునా చెప్పు తమ్ముడు. అన్నా రుద్ర మనుషులు కొట్టిపోయారనా ఎందుకు? ఏమో అన్నా ఏం తెలుస్తలేదన్నా ఎందుకు కొట్టిర్రో. అవునా? అవునన్నా ఎప్పుడు ఇట్లనే కొడతారన్నా మాకు ఎప్పుడు మాకు చిన్న చూపే చూస్తారన్నా గరీబోళ్ళమని. సరే వస్తున్నా నేను. నా తొందరగా రా అన్న ఫుల్ కొట్టిరన్నా కొబ్బరి లేస్తాను. యాదగిరి అన్న యాదగిరి అన్న యాదగిరి అన్న ఏం తమ్ముడు ఏం కొట్లాడాలి వాడు ఏం చేసుకుంటూ వచ్చి కొట్టుకోనా గరీబోళ్ళని ఇక్కడే ఉంటారన్నా ఎప్పుడు మాతో. అరే అరే నువ్వు తర్వాత మాట్లాడదాం మేడం. చూడతాము ఎలక్షన్ టైంలో మీరు కావాలని చేస్తున్నారు ఇవన్నీ కంటుడు నేను చూస్తానే ఉన్నా. ఏదో నువ్వు ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతుంటారు మీరు గరీబోళ్ళరా భయ్. వాళ్ళతోనేమి అయ్యా సంపాదించిన ఆస్తులు మస్తున్నాయి పెట్టుకుంటారు ఖర్చులు మీకు వదిలేస్తారు. కష్టపడి సంపాదించారు కదా. రేపు ఒక పని చేయండి నువ్వు ఇద్దరు వచ్చి ఆఫీస్ కాడికి రండి. ఫార్మర్స్ కాడికి ఆఫీస్ ఉంది వాళ్ళు వచ్చేసి కనులు ఇద్దరే మళ్ళీ రెండే మొత్తం పెట్టొద్దు నాకు అర్థమైందా. రేపు రండి ఓకే. ఇంద్రా యాదగిరని ఎట్లా చేసిండు మనం ఫోన్ చేసి పిలిస్తే కళ్ళ దిక్కు మాట్లాడిండు. అవునా? అవును నిజంగా యాదగిరాన్ని ఇట్లా భరత మాత బిడ్డగా భరత జాతి గౌరవం పోషించరా పెంచి ఈ పుణ్యభూమిలో ఈ తెలుగు నేలపై బతకకు తల వంచి భరత మాత బిడ్డగా భరత జాతి గౌరవం పోషించరా పెంచి ఈ పుణ్యభూమిలో ఈ తెలుగు నేలపై బతకకు తల వంచి ఈయనపై న్యాయమే
గరీబోల్ రా భయ్, వాళ్ళతోనేంది? అయ్యా సంపాదించిన ఆస్తులు మస్తున్నాయి, పెట్టుకుంటారు ఖర్చును. మీకు ఎవరు వేసే పెడతారు? ప్రతి అడుగు ప్రగతి పదం కావాలి, నువ్వు పలికే ప్రతి పలుకు ఆదర్శం కావాలి. అల్లూరి పౌరుషమే నీ ధ్యేయం కావాలి, ఆ భగత్ సింగ్ ఆవేశం నీలోనే చూడాలి. చూపుతుంది మార్గం నీతి న్యాయాల కోసం కావాలిరా ఈ జగతికి, నీ సాధనే సౌభాగ్యమే పంచాలిరా ఈ పురమికి. నీ పోరులో ఒక బోసునే చూడాలిరా మేమందరం, నీ గెలుపుని శనభాషని మెచ్చాలిరా జనమందరూ. పేదలకే ఉండాలి అనునిత్యం నీ అండా. ఛత్రపతి శివాజీ దేశాన్ని గెలుచుకుండు కదా, అందరు ఏమన్నారు? జై ఛత్రపతి, జై ఛత్రపతి అన్నారు. ఇలా ఈ పోకరే బాయ్స్ అయిన ఈ బస్తీ వీధి విద్యార్థులు ఈ ప్రేమన్న గారి దగ్గరికి వెళ్లి కలిశారు. ఈ పేదరికంతో బాధపడుతున్న వీరందరూ ఉద్రేకంతో కూడిన శునకావేశంలో ఉన్నారు. మంచి విజ్ఞానుడైన ప్రేమ్ గారు వీరికి సమాజ సేవ గురించి, అనాథల బాధల గురించి విశ్లేషించారు. అలాగే మన దేశం, మన ధర్మం గురించి, ఛత్రపతి శివాజీ, నేతాజీ, గాంధీజీ వంటి మహానుభావుల గురించి చెప్పి వీరందరినీ ఒక దారికి తెచ్చారు. నమస్కారం ప్రేమ్ కుమార్ గారు. ఇలా ప్రేమ్ కుమార్ గారు యాద్గిరన్నను మరియు ఆ బస్తీ విద్యార్థులందరినీ పిలిచి ఈ పేదవారిని గొప్పవారిని అందరినీ కలిపేశారు. ఇలా మా కథకు శుభం కాడు పడిపోయింది. పేదలకే ఉండాలి అనునిత్యం నీ అండా. వెన్నంటే ఉంటుంది నీకు వాళ్ళందరి అండాదండా. ధర్మాన్ని రక్షిస్తూ ధైర్యంగా ముందడుగి నీ పేరు నీ ఖ్యాతి నలుదిశలా మోగేలా ఎంచుకున్న లక్ష్యం చూపుతుంది మార్గం. ఇది మన దేశం, మన భారతదేశం. సుజలం సుఫలం సస్యశ్యామలంగా పిలువబడే మన భారతదేశం. ఇక్కడ పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో ఉన్నాయి. మన పూర్వీకులు ఎందరో మహానుభావులు ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్, నేతాజీ, గాంధీజీ ఈ దేశం గురించి ప్రాణాలు అర్పించారు. కానీ మనం మన దేశాన్ని పట్టి పీడిస్తుంది ఒక సమస్య, అదే పేదరికం. రజాకారుల చేతుల్లో, బ్రిటిష్ వారి చేతుల్లో హింసకు గురి అయ్యింది ఎవరు? పేదవాడే. ఇప్పుడు గురి అవుతుంది పేదవాడే. పేదవాడు పేదవాడే, ధనికుడు ధనికుడే. ఎందరో మహానుభావులు మనకు ఈ దేశాన్ని మన బాధ్యతపై వదిలి వెళ్లారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ కాలం, సమాజం ఎక్కడికి వెళ్తుంది? ఇది ఎవరిని ఉద్దేశించింది? కేవలం కల్పితం. భరత మాత బిడ్డగా భరత జాతి గౌరవం పోషించరా పెంచి